ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మూవీ 'పల్లి చట్టంబి' రీసెంట్‌గా సోనీ లీవ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, కేరళలో కనియర్ కొండ ప్రాంత గ్రామంలో కమ్యూనిస్టుల భూ సంస్కరణ బిల్లు నుండి చర్చి భూముల రక్షణ కోసం హీరో కిస్టోఫర్‌కు బాధ్యత అప్పజెప్తారు. కానీ కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన హీరో రెబెక్క ప్రేమలో పడతాడు. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసింది? ఆ ప్రేత ద్వారా పటేళ్లకు ఈ గ్రామానికి సంబంధం ఏంటి? వీరి నుండి కన్నేరు గ్రామంకి హీరో ఎలా రక్షించాడు అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లో చాలాసేపు బోర్ ఫీల్ కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు నుండి హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నుండి కొంత ఇంట్రెస్ట్ పుడుతుంది. హీరోయిన్ లవ్ ట్రాక్ పర్వాలేదు అనిపిస్తది. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు అయితే ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. ఓవరాల్‌గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. అర్జున్ దాస్ మెయిన్ లీడ్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'ఖాన్ సిటీ'. ఇది రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో సర్వానంద్ కొన్ని కారణాల వల్ల అప్పులు ఊబులు కూరుకుంటాడు. దీనివల్ల లవ్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. దానివల్ల స్కామ్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇలాంటి స్కామ్లు చేస్తున్న గర్భిణి అయిన మిత్ర, ఓ తల్లి కొడుకులు కూడా జనాలు మోసం చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. హీరో అక్రమంగా సంపాదించిన డబ్బంతా ఏమైంది? దీనివల్ల వీరి జీవితాలు ఎలాంటి పరిమాణాలు దారితీసింది అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లో కొంత ఎమోషనల్‌గా పర్వాలేదు అనిపిస్తది, కానీ సెకండ్ హాఫ్ చాలా వరకు బోరింగ్ అనిపిస్తది. ప్రీ క్లైమాక్స్ నుండి కొంత ఆకట్టుకుంటది. చివర్లో వచ్చే ట్విస్ట్ అయితే బాగుంటది. ఓవరాల్‌గా ఈ మూవీ అయితే మరంత కాదు, కానీ ఏదో పర్వాలేదు అనిపిస్తది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. పద్మనాభ స్వామి బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ 'నాగబంధం' రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, ప్రపంచాన్ని శాసించాలనుకున్న బైరాగి తన అనుసుడు ఆలీ బృందం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న బ్రహ్మకమలం దొంగలించే క్రమంలో భైరవ కోన సమీపంలో సముద్రంలో పడిపోతుంది. దీన్ని దక్కించుకోవడానికి ఆలీ మనుషులు ఏం చేశారు? వీరికి హీరో రుద్ర ఎందుకు సాయం చేశారు? బ్రహ్మకమలానికి రుద్రకి ఉన్న సంబంధం ఏంటి? అసలు నాగబంధానికి దీనికి సంబంధం ఏంటి అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ స్లోగా సాగదీస్తూ కొంత బోరింగ్ అనిపిస్తుంది. కానీ విఎఫ్ఎక్స్ నిర్మాణాలు అయితే చాలా బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్ కొన్ని బాగున్నాయి, కానీ కొన్ని మరీ వైలెన్స్ ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపించింది.